హలో దోస్తులు, మన కొత్త ఛానల్లో అయితే ఫస్ట్ వీడియో రాబోతా ఉంది. ఆ వీడియో వచ్చేసి ఏంటంటే వెజిటేబుల్ పలావ్ అయితే చేయబోతా ఉన్నాం. మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మేమైతే మంచి మంచి వీడియోలు మీకోసం తీసుకొస్తాం. మా ఛానల్ పేరు వచ్చేసి టేస్టీ ఫుడ్ ఛానల్. అందరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించండి. మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తాం మేము. దోస్తులు, ఇప్పుడు వెజిటేబుల్ పలావ్ కోసం అయితే మనమైతే క్యారెట్, అదేవిధంగా ఇది ఆలుగడ్డ, బీన్స్, టమాటా, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాం. ఇవన్నీ కట్ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేద్దాం. దోస్తులు, వెజిటేబుల్ పులావ్కి ఏమేమి కావాలో అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం. నెక్స్ట్ మనం ఏంటంటే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కట్టెల పొయ్యి అయితే ముట్టిద్దాం అక్కడ. దోస్తులు, పొయ్యి అయితే అంటుకుంది, గిన్నె అయితే పెడుతున్నా. దోస్తులు, గిన్నె అయితే వేడైంది. ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసుకుందాం. దోస్తులు, ఇప్పుడు నెయ్యి పోసుకున్నాం కదా, కొంచెం నూనె కూడా పోసుకోవాలా. నూనె కూడా పోస్తున్నాం చూడండి. దోస్తులు, నూనె అయితే వేడైంది. ఇప్పుడు దీంట్లో మనం లవంగాలు, ఇలాచి, చెక్క వేస్తున్నా. దోస్తులు, ఇప్పుడైతే అవి వేస్తాం కదా మసాలా ఐటెంలు. ఇప్పుడైతే ఉల్లిగడ్డ వేస్తున్నా. పచ్చిమిర్చి కూడా వేస్తున్నా. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు. కొంచెం కొత్తిమీర కూడా నూనెలో కొంచెం ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు బాగుంటుంది, దీన్ని కూడా వేసుకోవాలి. ఇంకా ఉల్లిగడ్డ అయితే ఫ్రై అవుతుంది. దోస్తులు, ఉల్లిగడ్డ అయితే మంచిగా బ్రౌన్ కలర్ అయింది. మనమైతే ఇలా కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాం. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత మంచిగా బీన్స్ అయితే వేసుకుందాం దీంట్లో. బీన్స్ వేసుకున్నాం కదా, అదేవిధంగా ఈ ఆలుగడ్డ ముక్కలు అట్లే ఈ క్యారెట్ ముక్కలు వేసుకొని మంచిగా మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని దోస్తులు, మనమైతే వెజిటేబుల్ పలావ్ కోసం బాస్మతి రైస్ అయితే వాడుతున్నాం. చూడండి, ఇది 1 kg రైసు. ఇప్పుడైతే దీన్ని నీట్గా క్లీన్ చేసుకుందాం.
దోస్తులు మంచిగా కడుక్కొని ఈ బియ్యాన్ని అయితే మంచిగా నానబెట్టుకుందాం. దోస్తులు ఇప్పుడు ఇవైతే మంచిగా కొంచెం మగ్గినాక మనం ఏం చేయాలంటే దీని కొంచెం కావాల్సినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇంకొంచెం మగ్గబెట్టుకొని అప్పుడైతే కొంచెం మసాలా వేసుకొని దీనికైతే ఎసరు పెట్టాలి. కొంచెం మగ్గిందిగా, అప్పుడు మగ్గినప్పుడు ఏం చేయాలి, టమాటా కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే బాగా ఉడుకుతుంది టమాటా కూడా వేసుకొని కలిపేసి మూత పెట్టుకున్నాం అనుకో, ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఇదంతా ఇంకా మగ్గుతుంది. మగ్గిన తర్వాత కొంచెం మసాలా అయితే వేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో, చూడండి ఎంత బాగా కనబడుతుందో చూడండి. దోస్తులు వెజిటేబుల్ అయితే మంచిగా అయితే ఉడికింది కొంచెం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం అయితే దీంట్లో అయితే వాటర్ వేసుకోవాలి. వాటర్ మంచిగా బాయిల్ అయినాక అయితే రైస్ అయితే వేసుకోవాలి. రైస్ వేసుకొని దమ్ పెట్టినామనుకో మన వెజ్ పులావ్ అయితే రెడీ అవుతుంది. దీంట్లో ఇంకొక స్పెషల్ ఐటెం అయితే ఉంది, వేయాలి. అది లాస్ట్ వేస్తాం. అది ఏంటంటే పన్నీర్ మంచిగా డీప్ ఫ్రై చేసి వెజ్ పులావ్ పైన పెట్టుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. అదేవిధంగా డ్రై ఫ్రూట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఎందుకు వేయలేదంటే ఇప్పుడు దీంట్లో డైరెక్ట్ వేసినాం అనుకో పన్నీర్ అంతా ఇచ్చుకోవే ఛాన్స్ ఉంది కాబట్టి మనం అయితే వేయలేదు. దాన్ని అయితే లాస్ట్లో వేసుకుందాం. దోస్తులు ఎసరు అయితే వచ్చింది చూడండి. సరే కలుపుకొని మన నానబెట్టుకున్న రైస్ని అయితే వేసుకున్నాం అనుకో అయిపోద్ది. ఇంకా దోస్తులు ఇప్పుడు మనకైతే ఎసరు అయితే వచ్చింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకుందాం. ఇలా బియ్యాన్ని వేసుకొని మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ విధంగా మన వెజిటేబుల్ పులావ్ అయితే ఈ విధంగా అయింది. ఇప్పుడు ఇట్లా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని మంచిగా అయితే ఉడకబెట్టాలి. దీనికోసేపు చిన్న మంట మీద అయితే ఉడకబెట్టాలి. దోస్తులు మనమైతే పన్నీర్ వేస్తాం అనుకున్నాం కదా, మనమైతే 200 గ్రామ్ పన్నీర్ తీసుకున్నాం. ఇప్పుడైతే దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. దీనిలో దోస్తులు మన వెజిటేబుల్ పలావ్ అయితే సూపర్ రెడీ అయింది. ఇప్పుడు చూడండి మనమైతే ఇప్పుడు పన్నీర్ ఫ్రై చేసుకున్నాం కదా, పన్నీర్ అయితే మంచిగా పైన పెట్టుకొని గార్నిష్ చేసుకుందాం. చూడండి ఈ విధంగా మంచిగా పన్నీర్ అయితే ఎంత బాగా ఫ్రై అయిందో.
ఇట్లా మంచిగా పెట్టుకుందాం. ఇట్లా ఆడొకటి పెట్టుకొని ఇట్లా గార్నిష్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. దీంట్లో ఉన్న నెయ్యి కూడా మంచిగా ఇట్లా పోసుకుందాం. నెక్స్ట్ మంచిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. దీనిలో మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు దమ్ చేసుకున్నాం అనుకో సూపర్ ఉంటుంది మన పన్నీర్. సూపర్ అయింది. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తా మీకు ఎట్లుందో. దోస్తులు, ఇప్పుడైతే మనం వెజిటేబుల్ పలావ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనైతే మేము టేస్ట్ చేస్తున్నాం. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, పులావ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తున్నాం. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో టేస్ట్ చేసి చెప్తే ఎట్లుందో. వావ్, నిజంగా చాలా బాగా చేసిండు. నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది తింటుంటే. నిజంగా ఈ చల్లని వాతావరణంలో నిజంగా తింటుంటే ఆ ఫీల్ వేరు అసలు. దోస్తులు, పులావ్ అయితే చాలా బాగా టేస్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేసుకోరు, ఒకసారి తినండి. దోస్తులు, మేమైతే ఈ ఫుడ్ ట్రై చేసినాం కదా, చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫుడ్ అయితే ఉంది కదా, చాలా ఉంది. మనమైతే ఈ బాక్స్లలో ప్యాక్ చేసుకొని మనకి ఎవరైనా కనిపిస్తే వాళ్ళకైతే ఇద్దాం. హాయ్ ఫ్రెండ్స్, సో నిజంగా చూస్తారు కదా, పులావ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఇలానే మీరు మాకు మంచిగా సపోర్ట్ చేయండి. ఇంకా మీకోసం మంచి మంచి వీడియోలు, మంచిగా ఫుల్ బ్లాగ్స్ మంచిగా చేస్తామన్నమాట. సో దయచేసి మా టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి.